మీసాలు. దాస్ గారి కోసం అందరూ కూడా క్లాప్స్ పెట్టండి సార్. దాస్ గారి కోసం బిగ్ బిగ్ కంగ్రాచులేషన్ దాస్ గారు. బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్. టూ టైమ్స్ డిన్నర్ క్వాలిఫైడ్. 2 times అయ్యాడు డిన్నర్ క్వాలిఫైడ్. క్లాప్స్ పెట్టండి సార్. దాస్ గారు. Big congratulations, sir. బిగ్ కంగ్రాచులేషన్స్ దాస్ గారు. బిగ్ కంగ్రాచులేషన్ దాసు గారు. బిగ్ కంగ్రాచులేషన్ సార్. Big congratulations దాస్ గారు. దాస్ గారు. అందరు క్లాస్ అందరు చెప్పండి. బిగ్ కంగ్రాచులేషన్ దాస్ గారు. కంగ్రాచులేషన్స్ దాస్ గారు. రైట్. సో దాస్ గారి గురించి నేను మాట్లాడిస్తాను. ఎందుకు మాట్లాడిస్తాను కూడా చెప్తాను, రీజన్ కూడా చెప్తాను. సో ముందు దాస్ గారిని చేర్పించిన వ్యక్తితో మాట్లాడతాం. సో ముందుగా సైదా గారు వెల్కమ్. చెప్పండి దాస్ గారు ఎలా వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది. సైదా గారు అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. జయ గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. గురుజీ దాస్ గారు మీకు ఎలా పరిచయం ఏంటి చెప్పండి. గురుజీ దాసు గారు నేను ఒక 20-10 ఏళ్ల క్రితం డ్రైవర్ గా ఒక ఓనర్ దగ్గర చేశాను గురుజీ. అప్పుడు పరిచయం అయినప్పుడు నేను మళ్ళా ఫీల్డ్ మారిపోయి అతను కూడా బండి యాక్సిడెంట్ అయ్యి కాలు ఒకటి పోయింది గురుజీ. అప్పటి నుంచి అతను కొంచెం చిన్నగా ఆటో తోలుకుంటున్నాడు. నేను ఈ అవకాశం బాగుంది, మన సేఫ్ షాప్ గురించి బాగుందని 10 ఏళ్ల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళా గురుజీ. వెళ్ళి ప్లాన్ చెప్తే బాగుంది, నాకా డబ్బులు లేవు, నేను డబ్బులు చూసుకుని ఫోన్ చేస్తా అన్నాడు. సరే ముందు నువ్వు గుంటూరులో మీటింగ్ ఉంది పోదాం రా అన్న. పోదాం రా అంటే డబ్బులు ఏమి లేవు నా కాడ, బండికి ఆటోకి వెళ్ళాలన్నాడు. బాడిగ ఉంది వెళ్ళాను, ఆ బాడిగ నేను ఇస్తాను, ఆయిల్ పంపిస్తాను, బాడిగ కొట్టిస్తాను, గుంటూరు పోదాం రా అన్నాను గురూజీ. గుంటూరు వచ్చారు. ఆ మీటింగ్ చూడంగానే ఇంకా అతనికి బాగా నమ్మకం కలిగింది, నా జీవితం దీంట్లో మార్చుకోవాలా, చాలా మంది ఉన్నారు మా వాళ్ళు పేదోళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఈ బిజినెస్ లో వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ జీతాలు మార్చాలని చెప్పి ఆయన గట్టి కమిట్మెంట్ తీసుకుని డబ్బులు 3 రూపాయల వడ్డీకి వేరే వాళ్ళ దగ్గర తీసుకుని మరీ జాయిన్ అయ్యాడు గురూజీ. జాయిన్ అయిన కాడి నుంచి హార్డ్ గా వర్క్ చేస్తున్నాడు. మేము కూడా సపోర్ట్ చేస్తున్నా గురూజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ గురూజీ. సో చూడొచ్చు దాస్ గారు యాక్చువల్ గా రీసెంట్ గా జాయిన్ అయ్యాడు. ఆయన లాగిన్ ఐడి చూపిస్తున్నారు చూడండి. ఎప్పుడు లాగిన్ ఐడి డేట్ చెప్పండి సార్. ఎవరైనా కనిపిస్తుందా? 12/12/2024. ఎప్పుడు జాయిన్ అయ్యాడు? 12/12/2024. సో ఆయన యొక్క లెఫ్ట్ రైట్ బీవీలు కనిపిస్తుందా? లెఫ్ట్ రైట్ ఎంత? లెఫ్ట్ 400 రైట్ 424. అంటే పోయిన వారం లెఫ్ట్ లో 200 రైట్ లో 200 చేశాడు స్లాబ్ 1. ఈ వారం చెప్పండి మళ్ళీ లెఫ్ట్ 200 రైట్ 200. లెఫ్ట్ 212 రైట్ 212 చేశాడు. రైట్. ఇక పోయిన వారం చేసింది ఇది లెఫ్ట్ లో 200 రైట్ లో 200 కనిపిస్తుందా లేదా? అండ్ ఈ వారం చేసింది ఆల్రెడీ గ్రీన్ అయిపోయింది. ఇక చూడాలి లెఫ్ట్ లో ఈ వారం దిస్ వీక్ కనిపిస్తుందా లేదా? అయిపోయింది ఆల్రెడీ 212 అయిపోయింది. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ ఒకటే మాట మీ అందరూ మేము చెప్పేది, ఎవరైతే చేయాలని అనుకుంటారో వాళ్ళు మాత్రం చేస్తారు. చాలా మంది మా లోపం ఏమనుకుంటారు, చాలా మంది మేము ప్లాన్లకు వెళ్తున్నాము, మేము ఫాలోఅప్లకు వెళ్తున్నాము, మాకు డీటెయిల్ రావట్లేదు, మీరు తక్కువగా మీరు అనుకుంటారు. కానీ వాస్తవం మీలో ఏముండదు. ఎవరు ప్లాన్లు పెట్టిస్తున్నారో వాళ్ళలో ఉంటుంది పవర్. అర్థమవుతుంది మీ అందరికీ నేను చెప్పిన మాట. చాలా మంది మీరు ప్లాన్లకు వెళ్తున్నారు కదా అప్లైన్ గా, డీటెయిల్ రావట్లేకపోతే మీ తప్పు మీరు అనుకుంటారు. మీ తప్పు కాదు అది. తప్పు ఎవరిదో తెలుసా? ఆ ప్లాన్ అరేంజ్ చేసే వాళ్ళదే తప్పు. వాళ్ళు సరిగ్గా కమిట్మెంట్ ఇవ్వరు, సరిగ్గా భరోసా ఇవ్వరు, వాళ్ళకి నమ్మకాన్ని ఇవ్వరు. ఈరోజు దాస్ గారికి 4 డీటెయిల్ వచ్చినాయి, మళ్ళీ 5 డీటెయిల్ అమౌంట్ సగం వచ్చినాయి, ఈ రోజు ఇంకా 4-5 డీటెయిల్ వస్తాయి అంటున్నాడు. చూడండి నెలలో 12/12/2024లో చేరిన వ్యక్తి నాకు తెలిసి 27 కూడా ఒక ర్యాంక్ 1 అవుతాడేమో. ఆయన ఊపు అలా ఉంది. ఈ నెలాఖరికి నేను ర్యాంక్ 1 అవుతాను గురించి అంటున్నాడు. అప్లైన్ చెప్తున్నారు. అంటే ర్యాంక్ ఇన్కమ్ ఏమో 7,000 ప్లస్ 3,000 రూపాయలేమో మళ్ళీ సూపర్ ఛార్జ్. ఇంతవరకు ఎవరు తీసుకోవాలా? 10,000 ఆయన తీసుకోబోతున్నాడు.
అర్థం అవుతుందా? 2 కాళ్ళు 2 చేతులు ఇంతలా తలకాయ ఇంతలా బుర్ర అన్ని ఉన్నా మనం ఏం చేయలేకపోతున్నాం. దేవుడు లోపం చేసిన ఆయన పాపం. ఒక యాక్సిడెంట్ లో అందరూ చనిపోతే ఈయన ఒక్కడు బతికాడు, కానీ ఒక కాలు పూర్తిగా తీసేశారు. దేవుడు ఆ రోజు అతనికి అన్యాయం చేశాడు అని అనుకున్నారు. నేను కూడా బాధపడ్డాను. బట్ దేవుడు ఒక మైనస్ చేసినాక ఇంకో ప్లస్ కూడా చేశాడు. ఆయన దగ్గరికి సేఫ్ షాప్ అవకాశం పంపించాడు రైనా గారి రూపంలో. ఈరోజు ఆయన నసరాపేటే కాదు, ఆల్ ఇండియాలో ఒక రోల్ మోడల్ కాబోతున్నాడు. ఆయన మాటలు వింటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. నిజం, నేను ఆయన మాటలు విని ఇన్స్పిరేషన్ తీసుకున్నా. ఎట్లా అంటే నేను ఆడ కూర్చుంటే ఆయన వచ్చిన వాళ్ళతో నేను నా టెస్ట్ అని చెప్పినాక ఆయన 2 మాటలు మాట్లాడుతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అంటే వాళ్ళ అల్లుడు వాళ్ళ వరుస వాళ్ళ చెప్తున్నాడు. అంతలా గురూజీ వచ్చి మన కాడికి వచ్చి మనకు భరోసా ఇస్తున్నాడు. ఆయనకేం పని? మన జీవితాలు మార్చడం కోసం ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయనకేం పని సార్? ఆయనకేం అల్లుడు? రా మనం చేసుకుందాం. మనకు గురూజీ వచ్చి మాట్లాడుతున్నాడంటే మనం నో అనకూడదు, చేయాలి అని ఇమ్మీడియట్ గా స్పాట్ లో 2 మీటింగ్ క్లోజ్ చెప్తాడు. నేను వెళ్ళిన రోజు నేను ఒక చిన్న గ్రూప్ మీటింగ్ కూర్చుండే. తర్వాత ఆయన సొంతంగా పర్సనల్ గా సైన్ అప్ పెడుతున్నాడు. ఓన్ గా వెళ్ళిపోతున్నాడు సైదా గారు వాళ్ళు ఇద్దరు వెళ్ళి. ధర్నాథ్ రవి కూడా తక్కువ కనిపిస్తున్నాడు ఆడ. సైదా గారు దాస్ గారు గట్టిగా చేస్తున్నారు. చూడండి, ఒక పర్సన్ కమిట్మెంట్ తీసుకుంటే ఎలాంటి మెరాకిల్ జరుగుతుందో. సో నేను మాట్లాడటం కాదు, ఆ వ్యక్తి గురించి మీరు కూడా వినండి, మీకే తెలుస్తుంది. చాలా మంది మా వల్ల కావట్లా, మా చేత కావట్లా, మాకు అవ్వట్లేదు అనే వాళ్ళకి ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ కూడా చేస్తున్నాను. ఈ దాస్ గారి వీడియో చూపించండి. ఈ దాస్ గారి వీడియో ప్రతి ఒక్కరు చూపించండి. మీరు చూపించాలి. నాకు చేత కావట్లా, నాకు ఎవరు చెప్పినా రావట్లేదు, నేను ఎంతమంది చెప్పినా కానీ అట్ట అంటున్నారు, ఎట్ట అంటున్నారు, నన్ను మా వాళ్ళు ఎవరు నమ్మట్లేదు, మా బంధువులు ఎవరు నమ్మట్లేదు, మా చుట్టాలు ఎవరు నమ్మట్లేదు. ఇలా మాట్లాడే వాళ్ళు అతి తెలుగు చూపిస్తారు. ఇలా ఏం చేస్తారు? ఇలా మాట్లాడే వాళ్ళు ఏం చేస్తారు? అతి తెలుగు చూపిస్తారు. అంటే ఈ బిజినెస్ లోకి వస్తే ఏమైనా వాళ్ళకి తప్పు జరిగితేమో అని అది తెలివి. బట్ మనస్ఫూర్తిగా చేస్తున్నాడు కాబట్టి దాస్ గారు చూడండి, కష్టజీవి. సో రియల్ గా గ్రేట్. కంగ్రాచులేషన్ దాస్ గారు, వెల్కమ్. సో మాట్లాడండి, మీకు మాట్లాడే ఛాన్స్ ఇచ్చాను, మాట్లాడండి. దాస్ గారు అడ్మిట్ అయింది, మాట్లాడండి. ఓకే సార్, నమస్తే గురూజీ. మీ పేరు? గుడ్ మార్నింగ్ గురూజీ. గురూజీ మాది నర్సాపేట గురూజీ. నా పేరు దాస్ గురూజీ. నన్ను సైదా గారు తీసుకొచ్చారు. ఫస్ట్ దేవుని దయ అనుకోవాలి ఇది నా దాకా రావటం. తర్వాత సైదా గారు, రవి సారు మీ మాటలు ఆ మీటింగ్ లో విన్నాను. భగవంతుడు మీరు చెప్పినట్టుగా, ఇందాక మీరు చెప్పినట్టుగానే ఒకటి లోపం ఇచ్చి ఉండొచ్చు, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. కానీ నాలాంటి వాళ్ళను చాలా మంది ఉన్నారు ఈ దేశంలో. అలాంటి వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, ఇంట్లో ఉండి బాధపడకుండా ఇలాంటి అవకాశం ఇచ్చిన సేఫ్ షాప్ ఆ కంపెనీకి ఒక మంచి నేమ్ తీసుకురావాలన్న కసితో నేను ఈ పని చేస్తున్నాను గురూజీ. హలో, చెప్పండి. వినిపిస్తుంది దాస్ గారు, మీ మాటలు అందరూ వింటున్నాం. మీలాంటి వాళ్ళు సపోర్ట్ తో గురూజీ, మీలాంటి వాళ్ళ సపోర్ట్ తోటి నాలాంటి అంగవైకల్యం కలిగిన వాళ్ళు ఎక్కడా కూడా బాధపడకూడదు, మన జీవితం ఇది అని అనుకోకుండా బాధపడకుండా ఉండటం కోసం నేను దీన్ని తీసుకున్నాను గురూజీ. మీ సపోర్ట్, దేవుడి సపోర్ట్ ఉన్నంత వరకు, సక్సెస్ అయ్యేంత వరకు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడతాను, ఓపుకున్నంత వరకు పోరాడి దీన్ని సక్సెస్ తీసుకుంటాను. నేను ఒక్కనే కాదు గురూజీ, నన్ను నమ్ముకొని నాలాంటి అంగవైకల్యం ఉన్న వాళ్ళు నమ్మి వస్తే వాళ్ళందరినీ సక్సెస్ చేయించేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టని, సేఫ్ షాప్ అనేది వదిలిపెట్టను గురూజీ. దాస్ గారు, మీరు ఇంతకుముందు ఈ ప్రాబ్లం జరగకముందు మీరు ఏం చేసేవాళ్ళు? నేను వాల్వా బస్సు డ్రైవర్ గురూజీ. ఓకే, ఎన్నేళ్ళు డ్రైవర్ చేశారు వాల్వా బస్సు డ్రైవర్? నేనా గురూజీ 16 ఏళ్ళ నుంచి అదే ఫీల్డ్ లో ఉన్నాను గురూజీ. మీకు యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది? 2013లో జస్ట్ మన రాష్ట్రాలు 7 రోజులలో విడిపోతాయి గురూజీ. బెంగళూరు నుంచి తిరుపతి వచ్చి, తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న టైంలో నైట్ 11 గంటల టైంలో యాక్సిడెంట్ అయింది గురూజీ. కాలు తీసేయటం జరిగింది. ఇదైతే ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత
నాకు పూర్తిగా నమ్మకం వచ్చేసింది. నాలాంటి వాళ్ళను చాలా మంది ఉన్నారు గురించి, నేను చూస్తూనే ఉన్నాను. రోడ్ల మీద బిచ్చాటం చేసేవాళ్ళు, కాలు లేకుండా లేకపోతే ఆర్థికంగా సమస్యల్లో ఉన్న వాళ్ళని చూశాను. మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంది, పైన దేవుడి సపోర్ట్ ఉంది, దేవుని దయ ఉంది కాబట్టి మళ్ళీ నేను అంతలా ప్రమాదం నుంచి బతికాను. దానికి అర్థం ఏందన్నా ఉంది అంటే, నాలాంటి వాళ్ళని మెయిన్ గా మీ ముందు నిలబెట్టాలనేది నా ఆశయం, నా ఆసక్తి కూడా. సూపర్ సూపర్ సూపర్. సో దేవుడు మనకు ఒక జన్మని ఇచ్చాడంటే ఆ జన్మకి సార్థకత ఏదో ఒకటి ఉంటుంది అనమాట. మీకు ఒక ప్రమాదం నుంచి మేము దేవుడు కాపాడాడంటే కూడా దానికి మీరు చెప్పినట్టు మీ జన్మని పరిపూర్ణత చేసుకోవడానికి సేఫ్ షాప్ అనే అవకాశాన్ని మీకు ఆడికి పంపించేశాడు ఈరోజు సైజా గారి రూపంలో. అదే విధంగా మీకు అప్లైన్ లో సపోర్ట్ చేయడానికి బషు గారు లాంటి మంచి అప్లైన్ ఉన్నాడు, జాన్ బాషా లాంటి ఇంకొక బెస్ట్ అప్లైన్ ఉన్నాడు, అదేవిధంగా ధర్నాస్ రవి లాంటి ఎథికల్ అప్లైన్ ఉన్నాడు. సో అండ్ మరి ముఖ్యంగా మీ పైన అప్లైన్లో గురుమాత సంజయ్ మేడం వస్తారు, నేను కూడా వస్తాను. ఓకే, అండ్ నరేష్ మౌజీ వస్తారు. సో మేము మీకు మాటిస్తున్నాము ఇదే మాదిరిగా ఇప్పుడు మీ వీడియో కూడా నేను రికార్డ్ చేస్తున్నాను సార్. 4 సంవత్సరాల పాటు నేను చెప్పాను, మీకు మాట ఇచ్చాను. 4 ఇయర్స్ ఈ బిజినెస్ మీరు వదిలిపెట్టకుండా ఉండండి. ఎన్ని ఇయర్స్ అండి? 4 ఇయర్స్. 4 ఇయర్స్ నేను ఇదే మాట లీనా మేడంతో కూడా చెప్పాను. లీనా మేడం కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అప్పుడు. సో నేను ఆమె కూడా చెప్పాను ఆ రోజు, చెల్లి మీకు ఒక అన్నలాగా నేను నిలబడతాను, 4 ఏళ్ళు నిలబడు, నేను సక్సెస్ చేయించే బాధ్యత నాదే ఒక మాట ఇచ్చాను ఆ రోజు. ఆ మాట ప్రకారం ఈ రోజు 3 సంవత్సరాల్లోనే టోపాజ్ అయిపోయి ఎమరాల్డ్ లెవెల్కి వచ్చేసారు. సో నేను మళ్ళీ మీకు మాటిస్తాను దాస్ గారు, లైవ్ అందరి ముందు అందరు సాక్షిగా నేను మాటిస్తాను. ఒక 4 సంవత్సరాలు మీరు మా చేయి వదిలిపెట్టకుండా నిలబడి ఉండండి. నిన్ను సక్సెస్ఫుల్ గా డైమండ్ చేసే బాధ్యత ఇక్కడ మీ అప్లయన్స్ అందరితో పాటు మరి ముఖ్యంగా నేను మాటిస్తాను. ఓకే, 4 ఏళ్ళు. ఎన్నేళ్ళు? 4 ఏళ్ళు. గురూజీ, వేరే వాళ్ళకి 4 ఏళ్ళు పట్టిందేమో కానీ మీకు 2 ఏళ్ళు అది. కానీ ఎక్కువ టైం ఎందుకు చెప్తున్నానంటే కొంచెం ఎక్కువ టైం చెప్పి తక్కువలో చేయాలని నా కోరిక. మీరు ఇదే మాదిరిగా పర్ఫార్మెన్స్ చేస్తే 2 సంవత్సరాలు డైమండ్, మీరు 2 ఇయర్స్ లో డైమండ్ కన్ఫర్మ్. బట్ అంటే మనం తక్కువ చెప్పి ఎక్కువ చేయాలి, కానీ అదే మనం టైం ఎక్కువ చెప్పి తక్కువ చేయాలి, కానీ ఆ టైం తప్పకూడదు అనే ఉద్దేశంతో చెప్తాను. ఈ రోజు క్రిస్మస్ కి 1 డే బిఫోర్ చెప్తాను, నీకు మాట ఇస్తాను. ఓకే, క్రిస్మస్ కి 1 డే బిఫోర్ 24వ తారీఖు కాబట్టి సో ఈ రోజు నేను మాట ఇస్తాను. సో పక్కాగా ఈ రోజు ఈ బిజినెస్ లో మీరు డైమండ్ అవుతారని నేను మాట ఇస్తాను సార్. 4 సంవత్సరాలు మా చెయ్యి వదిలిపెట్టకుండా మీరు నిలబడండి. ఓకే, ఎవరున్నా లేకపోయినా మీరు ఉండండి. మీ టీంలో ఎంతమంది వస్తారో ఎంతమంది పోతారో అనవసరం. మీ టీంలో మీరు నిలబడి ఉంటే మీరు డైమండ్ అవుతారు పక్కా, నేను గ్యారెంటీ ఇస్తున్నాను. మీ పైన అప్లయన్స్ లో సో ఖచ్చితంగా బషు గారు ఉంటాడు, జాన్ బాషా ఉంటాడు, సైదా గారు ఉంటారు, రవి సార్ ఉంటాడు, నేను ఉంటాను, గురుమాత ఉంటారు. పక్కగా మేము సక్సెస్ చేస్తాం. సరేనా? నిలబడి నిలబడి ప్రామిస్ చేయండి. ప్రామిస్. ఓకేనా? ఇది వీడియో రికార్డ్ కూడా చేస్తున్నాను, ఫార్వర్డ్ చేస్తాను. మిమ్మల్ని ఎవరైనా డిస్కరేజ్ చేస్తే ఈ వీడియో చూపించండి. గారా చిన్నారా అనే వ్యక్తి నాకు ఒక డైమండ్ లీడర్ నాకు మాట ఇచ్చాడు, నాకు సక్సెస్ చేస్తానని. సో నేను 4 ఏళ్ళలో డైమండ్ అవుతాను, మీరు ధైర్యంగా చెప్పండి ఎవరికైనా, నేను మీకు మాట ఇస్తాను. ఓకేనా? రైట్. ఈ అప్లయన్స్ తో కూడా మాట తీసుకుంటాను. అండ్ మాట ఇవ్వండి సైదా గారు, బషు గారు అండ్ బాషా సార్ అండ్ రవి సార్, మీ నలుగురు మాట ఇవ్వండి. సార్కి సపోర్ట్ చేస్తాము, నిలబెడతామని. ముందుగా సైదా గారు మాట ఇవ్వండి, 4 ఏళ్ళు సార్ని వదిలిపెట్టమని చెప్పేసి. అన్మ్యూట్ చేసుకోండి. గురుజీ, జయ గురుజీ. చెప్పండి. దాస్ గారిని 4 ఏళ్ళు వదిలిపెట్టకుండా అతను సక్సెస్ అయ్యేదాకా నేను వదిలిపెట్టిన గురుజీ, నేను మాటిస్తున్నాను గురుజీ. ఇద్దరం కలిసి చేస్తాను గురుజీ. ఇలాగే భాష గారు, నేను, జానివాస్ సార్, రవి సార్, మేము కలిసి ఆయన సక్సెస్ చేపిస్తాం గురుజీ. నిలబడి ఆయన కోసం 4 సంవత్సరాలు మీరు నిలబడి ఆయన నిలబెట్టి మనం డైమండ్ చేయాలి. ఈ లోపే చేయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే ఓకే గురు, థ్యాంక్ యూ గురుజీ. బషు గారు మీరు మాట ఇవ్వండి. గుడ్ మార్నింగ్ గురుజీ, జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ గురుజీ. దాసు గారిని అయితే డైమండ్ అయ్యేదాకా వదిలిపెట్టిన గురుజీ. ఓకే గురుజీ, గ్రేట్ లెజెండ్. అండ్ సైదా గారు మీకు కూడా కంగ్రాచులేషన్, ర్యాంక్ 1 ఫినిష్ చేసిన సైదా గారు, కంగ్రాట్స్ టైగర్. ఓకే గురుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. బషు గారు మీరు కూడా త్వరగా ర్యాంక్ 2 ఫినిష్ చేయండి. ఓకే, నెక్స్ట్ జాన్ బాషా సార్ మీ కమిట్మెంట్ చెప్పండి. జై హో మావజీ, గుడ్ మార్నింగ్ మావజీ. ఈ అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు మావజీ. మావజీ మాదైతే ఏం లేదు మావజీ, దాసు గారు కమిట్మెంట్ తీసుకున్నాను మావజీ. కమిట్మెంట్ తీసుకుని అసలు వర్క్ చేయడం మొదలు పెట్టేదాన్ని మావజీ. ఓన్లీ మేము సపోర్టే చేస్తున్నాం మావజీ.
కమిట్మెంట్ అనేది దాస్ గారు ఎక్సలెంట్ గా తీసుకున్నారు మావోజీ. అసలు ప్లాన్లు అనేది 100 మంది చూద్దాం, 100 మందిలో ఇద్దరు రాదా అనే కమిట్మెంట్ అనేది తీసుకున్నారు గురుజీ. ఎక్సలెంట్ గా వర్క్ చేస్తున్నారు గురుజీ. సపోర్ట్ ఎప్పుడు ఎనీ టైం వాళ్ళకి సపోర్ట్ లాగా ఉంటాం మావోజీ. ఆయన సక్సెస్ చేపించే దాకా వదిలిపెట్టాం మావోజీ. ఆయన డైమండ్ చేపించిన దాకా వదిలిపెట్టాం మావోజీ. థ్యాంక్ యూ మావోజీ అవకాశం ఇచ్చింది. త్వరగా ర్యాంక్ Thank 2 you, ఫినిష్ Maharaj. చేయండి కూడా జాన్ పాషా సార్. ఓకే, ఇద్దరు ర్యాంక్ 1 అయ్యారండి. Yes, Maharaj. ర్యాంక్ త్వరగా ర్యాంక్ 2. ఓకే, Yes. నెక్స్ట్ Yes, ధర్నాస్ Maharaj. రవి Yes, సార్, Maharaj. వెల్కమ్. Yes, గ్రేట్ Maharaj. లెజెండ్ లీడర్. కంగ్రాట్స్ టైగర్, సూపర్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వైపు నిలబడి చేపిస్తున్నావు. కంగ్రాట్స్ టైగర్, వెల్కమ్ టైగర్, మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకో టైగర్. మాజీ గుడ్ మార్నింగ్ మావర్జీ. ఖచ్చితంగా మావర్జీ దాస్ గారు మంచి కమిట్మెంట్ తో వచ్చారు మావర్జీ. నా కమిట్మెంట్ కూడా ఇస్తున్నాను మావర్జీ. మీ చేతిలో నా చేపెట్టేసి ఖచ్చితంగా మీరు నన్ను ఎదురు సక్సెస్ చేయించాలని మీరైతే ఎప్పుడైతే డ్రీమ్ పెట్టుకున్నారో అలానే నా టీం కూడా దాస్ గారు కావచ్చు, ఇంకా అశోక్ గారు కావచ్చు, ఇంకా నిన్న కూడా జాయిన్ అయ్యారు మావర్జీ. ఇలా ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళందరం కూడా డైమండ్ చేసిన దాకా నేను ఎదురుపోను మావర్జీ. ప్రతి ఒక్కరు డైమండ్ చేపిస్తాను మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ, మీ బ్లెస్సింగ్స్ మావర్జీ. మీరు చెప్పింది ఖచ్చితంగా ఫాలో అవుతాను మా గురుజీ. అలాగనే దాస్ గారు నిజంగా మా గురుజీ హార్ట్ఫుల్ గా ఆయన ఎప్పుడు కూడా తన అంగవైకల్యం చెప్పడు గురుజీ. ఎందుకు చెప్పడు అంటే తమ్ముడు ఇది కాదు బిజినెస్, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ మనం సక్సెస్ చేయించాలి, వీళ్ళందరం బిజినెస్ లో డైమండ్ చేయాలి, పేదరికంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కోటేశ్వరులుగా చేయాలి, మనం తిరుగుదాం, రేత్రనక పగలనక తిరుగుదాం, చేద్దాం ఖచ్చితంగా. మనం 100 మంది చెప్తే 10 మంది కాదు, 20 మంది కాదు, ఎంతో మంది వస్తారు. మనం ప్రయత్నం చేద్దాం. కొన్ని ఊర్లు వెళ్దాం, అక్కడ కూర్చుందాం, వారం 10 రోజులు కూర్చుందాం అని చెప్పి నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నాను అది దాస్ గారి నోటి నుంచి వస్తామని మావర్జీ. ఖచ్చితంగా మావర్జీ సక్సెస్ అవుతాం మారి, సక్సెస్ చేపిస్తాను మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ, మీ బ్లెస్సింగ్స్ మావర్జీ. ఆయన డైమండ్, ప్రెషర్ కాదు ఆయన. దాస్ గారు రియల్ గా డైమండ్, అందుకని ఆ మాటలు చెప్తున్నాడు. అంటే అప్లైట్ కూడా మోటివేషన్ చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి, ఆయన రియల్ డైమండ్ కాబట్టి కదా. సో కంగ్రాచులేషన్ దాస్ గారు. సో మీకోసం ఈ రోజు జూమ్ లో థ్యాంక్ యూ గురూజీ. సో గ్రేట్ దాస్ గారు. ఇప్పుడు మీ గురించి చాలాసేపు మాట్లాడాను జూమ్ లో. చాలా మంది గురించి కూడా ఇలా మాట్లాడుతుంటాము, బట్ వాళ్ళు కొద్ది రోజులు వాళ్ళ పేరు తెప్పిస్తారు, తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళ పేరు మర్చిపోయేలా చేస్తారు. బట్ మీరు మీ పేరు ప్రతిరోజు ప్రతి వారం కూడా వినపడాలి జూమ్ లో. చేస్తారా ఆ విధంగా? ఓకే గురూజీ. సో గాడ్ బ్లెస్ దాస్ గారు. టైగర్స్ చూడండి ఈ వీడియో. ఎవరికైతే 2 కాళ్ళు ఉండి పని చేయకుండా మాకు మా అప్లైన్ రావట్లేదు, మా డబ్బులు రావట్లేదు, మాకెవరు సహకరించట్లేదు, మాకు మా బంధువులు ఎవరు నమ్మట్లేదు, మా చుట్టాలు ఎవరు నమ్మట్లేదు, మా రిలేషన్లు ఎవరు నమ్మట్లేదు, మాకు నువ్వే తెచ్చేయి, ఇటువైపు అయ్యి అలాంటి సాకులు చెప్పే వాళ్ళందరికీ ఈ వీడియో అంకితం. ఓకే, సో ఆల్ ది బెస్ట్ టైగర్స్. థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో వన్స్ అగైన్ దాస్ గారి అందరు కూడా బిగ్ క్లాప్. రైట్.